యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులను ప్రభువు అనుగ్రహించున్నట్లు కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము. ఇశ్రాయేలీయులతో మీరు మాట్లాడిన మాటలు సార్వత్రిక సంఘానికి ఆధ్యాత్మిక హెచ్చరికలు. ఈ హెచ్చరికలు మాలో మార్పును, తద్వారా మీకు మహిమను తీసుకొని వచ్చుటకు సహాయం చేయండి. సహకారులను పంపండి ప్రభు. ఈ మాసము అంతానికి చెల్లించాల్సినవి చెల్లించబడుటకు, రుణము లేకుండా చెల్లించబడుటకు కృప చూపండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. 58వ అధ్యాయం అని అనగానే మీకు గుర్తుకు రావలసినది ఉపవాసం. కొన్ని అధ్యాయాల పేర్లు, సంఖ్యలు చెబుతుంటే మీకు దానిలో కంటెంట్, దానిలో వ్రాయబడిన వృత్తాంతాలు మెమరీలో రిజిస్టర్ అయిపోవాలి. ఫాల్ ఆఫ్ ద మ్యాన్, జెనసిస్ 3rd చాప్టర్. కాల్ ఆఫ్ అబ్రహాం, జెనసిస్ 12th చాప్టర్. ఇట్లా ఒక్కొక్క ఇన్సిడెంట్కి ఒక్కొక్క చాప్టర్ మీ మైండ్లో అట్లా ప్రింట్ అయిపోవాలి. కొండ మీద ప్రసంగం అనగానే మత్తయి సువార్త 5వ అధ్యాయం. మేడగది ప్రసంగం యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇట్లా కొర్నేలి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. పౌలు రక్షించబడింది అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. ఒక్కొక్క సంఘటన అట్లా మైండ్లో ప్రింట్ అయిపోవాలి. బిలీవర్స్, విశ్వాసులు అలా ప్రింట్ అవ్వాలి మీ మైండ్లో. అంతగా బైబిల్ చదవాలి. ఎందుకంటే బైబిల్ ఆధ్యాత్మిక ధననిధిని చేరుకోవటానికి మార్గం. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని అందుకోవటానికి రూట్ మ్యాప్. ప్లీజింగ్ గాడ్, దేవుణ్ణి ఎలా మనం ఆయనకు అనుకూలంగా జీవించగలం, ఆయన ఆశీర్వాదం ఎట్లా అందుకోగలం, ఆయన స్వారూప్యంలోనికి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలం, రివీల్ చేసేది వాక్యమే. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని అత్యధికంగా చదవండి, అత్యధికంగా చదవండి. 58వ అధ్యాయం 1వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయుము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయుము. 2 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, నా జనులకు వారి తిరుగుబాటు తెలియచేయండి. యాకోబు ఇంటి వారికి వారి పాపాన్ని తెలియచేయండి. ఎలా తెలియచేయమన్నాడు? తాళక బోర ఊదినట్లు, బిగ్గరగా ఎలుగెత్తి కేకలు వేస్తూ తెలియజేయండి. ఇవాళ అదే కండిషన్. ఆనాడు ఇర్మియా, ఆనాడు యెషయా, వీరు ఇద్దరూ కూడా చాలా బిగ్గరగానే కేకలు పెట్టారు. బిగ్గరగానే కేకలు పెట్టారంటే సీరియస్గా చెప్పుకొచ్చారు వార్నింగ్స్.
కానీ యూదా ప్రజలు మాట వినలేదు. దేవుడు ఏ తీర్పును ప్రకటించే ముందైనా ముందస్తు హెచ్చరిక ఇచ్చి, మార్పు నొందుటకు అవకాశాన్ని ఇచ్చి, మార్పు నొందకపోయినప్పుడు దీర్ఘశాంతం చూపి తరువాతే తీర్పులు ప్రకటించేవాడు. అది ఆయన స్వభావం. బబులోనుకు వారు చెరకు వెళ్లే ముందు తన సొంత జనులు తిరుగుబాటు చేశారు అనేది వారికి తెలియజేయబడాలి. అందుకే తన బిడ్డలను, తన భక్తులను పిలిచి దేవుడు బిగ్గరగా కేకలేయండి, తాళక కేకలు వేయండి, నాన్ స్టాప్, క్రై అలౌడ్, డు నాట్ హోల్డ్ బ్యాక్. ఈ మాట గుర్తుపెట్టుకోండి, డు నాట్ హోల్డ్ బ్యాక్, ఆగక, డు నాట్ హోల్డ్ బ్యాక్, ఆగక. దేవుని సేవకు వచ్చిన ప్రతి దైవ సేవకుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ హ్యాస్ నో కామా, ఓన్లీ ఫుల్ స్టాప్ అట్ డెత్. పరిచర్యలో కామాలు లేవు, ఓన్లీ ఫుల్ స్టాప్. ఇఫ్ గాడ్ కాల్స్ యూ, హీ విల్ యూజ్ యూ సర్టన్లీ. దేవుడు నిన్ను పిలిచినప్పుడు అక్కడక్కడ కాదు, నిరంతరము సేవకుడవై ఉండేటట్లు పిలిచాడు నిన్ను. కనుక నువ్వు విశ్రమించాల్సిన పని లేదు. అవిశ్రాంతంగా, పగలనక రాత్రనక అవిశ్రాంతంగా సువార్తీకరణలో భాగస్థుడు కావాలి. బిగ్గరగా కేకలు వేయము, బిగ్గరగా కేకలు వేయము. ఒక కావలి వాడు ఏ విధంగా కేకలు వేస్తుంటాడో ఆ విధంగా దేవుని యొక్క సంఘము సమాజాన్ని హెచ్చరిక చేస్తూ కేకలు వేయాలి. నీతిని విడిచి తిరుగుబాటు చేస్తూ అక్రమంగా జీవిస్తూ పాపాలలో మునిగిపోతున్న వారి యొక్క మార్పు నిమిత్తం బిగ్గరగా సందేశాత్మకమైన కేకలు వేయాల్సిన అవసరం సంఘానికి ఉంది, కానీ సేవకులకు ఉంది. కానీ మూగ కుక్కల్లాగా అయిపోయారు, ఎవరు మాట్లాడటం లేదు. మాట్లాడితే మనకేం చిక్కొస్తుందో. నోవహు దినాలలో నోవహు ఒక్కడే సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ పర్సంటేజ్ తీసుకోండి, ఒక 50,000 నుంచి 1,00,000 మంది ప్రజలుంటే ఓన్లీ వన్ ఇవాంజలిస్ట్ 100 years ఇవాంజలిజం. 100 సంవత్సరాలు ప్రకటించాడు నోవహు. ఎవరూ మారలేదు. ఎవరు మారారు అనేది నీ బాధ్యత కాదు. అందరికీ ప్రకటించావా లేదా అనేదే నీ బాధ్యత. నీవు ఎక్కడ వరకు జవాబుదారి అంటే ప్రకటన వరకే, మార్పుతో నీకు సంబంధం లేదు. ఎదటవాడు మారతాడా లేదా అనేది అతని వ్యక్తిగతం. ఎదటవాడు మారు మనసు పొంది రక్షించబడతాడా లేదా అనేది అతని వ్యక్తిగతం. కానీ మన బాధ్యత సువార్తీకరణ. వారి తిరుగుబాటు, వారి పాపమును గురించి బిగ్గరగా కేకలు వేసి వారికి చెప్పాల్సిన బాధ్యత రక్షించబడిన దేవుని పిల్లలదే. ఆనాడు అదే చేశారు వాళ్ళు. 2వ వచనం, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పును తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయించుదురు. చూడండి, పాపంలో ఉంటూ తిరుగుబాటు చూస్తూ మళ్ళీ ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. దేవుని న్యాయ విధిని విడవకున్నట్లు, నీతిని అనుసరించువారైనట్లు, అనుదినం విచారణ చేసేవారైనట్లు, న్యాయపు తీర్పులు తీర్చాలని చెప్పి అడుగుతూ దేవుడు ప్రత్యక్షం కావాలని నిశ్చయిస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? వాళ్ళు ఏమంటున్నారట మళ్ళా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఎదురు ప్రశ్న. బ్రతుకు బాగలేదు కానీ దేవుని యొద్దకు వచ్చి శోధించటం, ఇది ఎంతవరకు మంచిది?
మేము ఉపవాసం ఉంటున్నావు, నువ్వు వింటలేదేమిటి? చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. నేను మాట్లాడుతున్నది విశ్వాసుల విషయంలో మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ప్రభువుని అంగీకరించామని చెప్పుకుంటూ ఇంకా పాపంలోనే తిరుగుబాటులోనే జీవిస్తూ పైకి భక్తి గల జీవితాల్లాగా నటిస్తూ ఉపవాసం ఉంటూ ప్రశ్నిస్తున్నారు దేవుని. మేము ఉపవాసం ఉంటుంటే నువ్వెందుకు ఇంకా చూడవు? ఏమిటి నువ్వు ఉపవాసం? ఆకలి అన్నం మానేసి ప్రార్థన చేస్తూ మొదలు పెట్టేస్తే ఉపవాసం అయిపోతుందా? ఉపవాసం అంటే నిజ అర్థం దేవునికి సమీపంగా రావటం, జీవించటం. అది ప్రక్కన పెట్టారు. హృదయం దూరంగా ఉంది, పెదవులతో మాట్లాడుతున్నారు. మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం. ఎవరు పరుచుకోమన్నారు? మత్తయి సువార్తలో మనకు ప్రభు చాలా తేటగా చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకుని రహస్యముగా నీ దేవుని సన్నిధిలో ప్రార్థించమన్నాడు. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం వికారం చేసుకోవద్దు, రహస్యంగా ఉపవాసం చేయమన్నాడు. కానీ వీళ్ళు బహిరంగ ఉపవాసాలు చేస్తున్నారు. నేను ఈ మధ్యన ఒక పోస్టర్ని గురించి విన్నాను. ఆ పోస్టర్లో ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాసం చేయు దైవజనులు అని రాసింది. అదేంటి? ఉపవాసాన్ని కూడా పబ్లిసిటీనా? నువ్వు ప్రార్థించినప్పుడు నీ తండ్రి నీ ప్రార్థన వినేటట్లుగా నీవు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? విచిత్రం, ప్రార్థనలు కూడా టీవీలో ఎపిసోడ్స్ కింద చేసి వినిపిస్తున్నారు. ప్రార్థనలను కూడా టీవీలో ఎపిసోడ్స్గా చేసి వినిపిస్తున్నారు. ఎవరికి వినిపిస్తున్నావు? టు ఎంగేజ్ ద పీపుల్, ప్రజలను ఒక కార్యక్రమం వైపు ఆకర్షించటానికా నీ కార్యక్రమం? దేవుడికి ప్రార్థన చేయాలని మర్చిపోతున్నారా? చాలామంది ఈ విధంగా తప్పు విధానానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు తాను చూస్తోంది హృదయం. నీ ఉపవాసం కాదు ఆయనకి కావాల్సింది, నీ హృదయం కావాలి. నువ్వు అన్నం మాని ముఖం వికారంగా చేసుకుని ఆయాసపరుచుకోవటం వల్ల ఆయన్ని సాటిస్ఫై చేయలేవు. నువ్వెందుకు లక్ష్య పెట్టవు? క్వశ్చనింగ్ గాడ్, ఇట్ ఈస్ సిన్. క్వశ్చనింగ్ గాడ్. దేవుని ప్రశ్నించేవాడుగా తయారవుతున్నాడు మానవుడు. నువ్వేంటి నా ప్రార్థనను? ఆయన అథారిటీని ప్రశ్నిస్తున్నాడు. ఎంత ప్రమాదం! మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేపిస్తారు. మీరైతే ఉపవాసం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు, కానీ మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు. మీరు వ్యాపారం మానటం లేదు. బిజినెస్సే, భక్తే. ఇవాళ చాలామంది ఇట్లాగే ఉన్నారు. ఆదివారం భక్తి, మిగతా రోజున లోకం. ఆదివారం మళ్ళీ వైట్ డ్రెస్ వేసి గుడికి వెళ్ళిపోవాలి. ఆ రోజంతా దేవుని సంబంధమైన పరిస్థితులు. మిగతా 6 రోజులు లోకమే. అంతకంటే దారుణం, యూదులు ఆనాడు ఉపవాసం చేస్తున్నారు కానీ వ్యాపారాలు మానలేదు. ధనాపేక్ష బాలేదు. ఉపవాసం అంటే భోజనం మానటం కాదు. ఉపవాసం అంటే సమస్తం కట్టిపెట్టి పక్కన పెట్టి ప్రభు దగ్గరికి రావటం, దగ్గరగా రావటం, ప్రభువుకి సమీపంగా రావటం, ప్రభు యొక్క వాక్యానికి లోబడటానికి సిద్ధ మనసు కలిగి ఆయన గోజాడటం. అది వదిలిపోయింది. అది కనబడటం లేదు. వాళ్ళ కలహపడుచు, వివాదాలు చేస్తూ, అన్యాయంగా గుద్దులాడుకుంటూ ఉపవాసం ఉంటున్నారు. నిజమే కదా? నేటి క్రైస్తవ సంఘాలు ఒకసారి ఆలోచించండి. కలహాలు ఉన్నాయి, వాటిని నివారించుకోరు. విశ్వాసులే కదా, కూర్చొని మాట్లాడి నివారించుకోవచ్చు కదా, నివారించరు. వివాదాలు రేపుతూ ఉంటారు, అన్యాయంగా గుద్దులాడుతూ ఉంటారు. గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు, కొట్టుకుంటున్నారు ఒకడి మీద ఒకడు. కానీ ఉపవాసం మాత్రం అందరూ కలిసే చేస్తారు. హూమ్ యు ఆర్ ఫూలింగ్? ఎవరిని వెర్రివాణి చేస్తున్నావు? దేవుణ్ణా? లేదు, నిన్ను నీవే వెర్రివాణి చేసుకుంటున్నావు.
యూ కాంట్ ప్లీజ్ గాడ్ బై దిస్ మేనర్. ఈ విధమైన ప్రవర్తన చేత నీవు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? హృదయంలో మార్పు లేకుండా ప్రార్థనా వేషం ముసుగు వేస్తే నాకు అనుకూలమా? ఈజ్ సచ్ ద ఫాస్ట్ దట్ ఐ చూస్? నేను కోరుకునేది ఇటువంటి ఉపవాసమా? కాదు. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండటం ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుణ్ణి వాళ్ళు ప్రశ్నించారు, మేము ఉపవాసం అన్నాం, మా ప్రార్థన వినవేంటి అని అంటే దేవుడు అడుగుతున్నాడు, నేను కోరిన ఉపవాసమా ఇది? నేను కోరిన ఉపవాసమా? వ్యాపారం చేసుకుంటూ, సోదరులను ద్వేషిస్తూ, దూషిస్తూ, కొట్లాడుతూ, ప్రార్థన పేరిట ప్రజలను మోసం చేస్తూ, సోదరుడా సోదరి, ఇది నేను కోరుకున్న ఉపవాసమా? ఇది నాకు అనుకూలమైందా? ఎన్నటికీ కాదు. మనుషుడు తన ప్రాణం ఇలాగైనా దుఃఖపెట్టుకోవాల్సింది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు ఉపవాసం అంటే అర్థం చెబుతున్నాడు ఇక్కడ. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసానికి ఈ దినాన మనం శనివారం ఉపవాసం, బుధవారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, నెలాఖరు ఉపవాసం, వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఆకలితో ప్రార్థన చేస్తే దేవుని ప్లీజ్ చేస్తావా? హృదయం దేవునికి సమీపంగా లేకుండా దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుతున్నావా? చాలా ప్రమాదం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పితే నిన్ను ఇరగొడతారు, తంతారు నిన్ను. ప్రయత్నం చేసి చూడు. దుర్మార్గులు కట్లు కడితే దాన్ని విప్పాలి అన్నాడు. అంటే ఫైటింగ్ అగెన్స్ట్ ద ఈవిల్ పీపుల్. మనకి ప్రాణభయం వచ్చేస్తుంది, కానీ నువ్వు నిలబడితే విజయం చూస్తావు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడి విరగొట్టుట, ప్రజలను ప్రేమించి విడుదల వైపు నడిపించుట నేను కోరుకున్న ఉపవాసం. అది నాకు దగ్గరగా నివసించటం. భోజనం మాని ప్రార్థన చేయటం కాదు నాకు ఉపవాసం. ప్రజలను నా యుద్ధకు నడిపించటం, ప్రజలను పాపము నుండి విడిపించి నీతి మార్గం వైపు త్రిప్పి దేవుని యుద్ధకు తీసుకుని రాగలిగినది నిజమైన ఉపవాసం. నీ ఆహారము, ఇంకా లోతైన అర్థం ఇస్తున్నాడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఉపవాసం అంటే ఏమిటో తెలుసా? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ట్రై దిస్ టుడే. ఇవాళ నుంచి ఇది ప్రయత్నం చేయండి. నీ ఆహారము నువ్వు వండుకున్నది మాని తినటం మాని తీసుకెళ్ళి ఆకలి కొన్నవాడికి పెడితే అది ఉపవాసం. దేవుడు మెచ్చే ఉపవాసం. నువ్వు మానేస్తే తింటాం, నీ కొండలోనే నీ బియ్యం ఉంటాయి, నీ ఇంట్లోనే నీ సరుకులు ఉంటాయి. అది కాదు ఉపవాసం. నువ్వు సిద్ధపరుచుకున్న ఆహారము వేరొక ఆకలి కొనిన వానికి ఇచ్చివేయగలుగుట, అప్పుడు ఏర్పడుతుంది ఆకలి. అది దేవునికి ఇష్టమైంది. రెండవది, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు. ఈ పదం మనల్ని పట్టుకోవాలి. నా రక్త సంబంధి ప్రాణాపాయంలో ఉంటే హౌ కెన్ ఐ బీ సైలెంట్? నేను ఎట్లా మౌనంగా కూర్చోవాలి ఇంట్లో? ఒకవేళ నీ రక్త సంబంధి ఆకలితో ఉంటే, దారిద్ర్యములో ఉంటే, అవసరములో ఉంటే, అనారోగ్యములో ఉంటే, ఆపదలో ఉంటే, కాంట్ యూ హెల్ప్ యూ? సహాయం చేయవద్దా? అది ఉపవాసం. అర్థమవుతుందా? క్రైస్తవ సహోదరి సహోదరులారా, సంఘాలలో పాస్టర్ గారు ఈ ఉపవాసం ప్రోత్సహించాలి. ఉపవాస ప్రార్థన అని కూడికని పెట్టి బుధవారం శనివారం అని చెప్పి బోర్డుల మీద పెడుతున్నారు, తీసేయండి. ఇవి పెట్టండి.
ఇలా పెట్టాలి. ఉపవాసం అంటే ఇది దేవుడు చెబుతోంది. ఇలా చేద్దాం. దేవుడు తనకు సమీపంగా ఉన్న జీవితాలను దీవిస్తాడు. నేర్పించాలి సంఘాలకు. చాలా తేటగా చెప్తున్నాడు, నీ రక్త సంబంధికునికి ముఖము తిప్పొద్దు. ఇవాళ ఎంతమంది ముఖం తిప్పుకుంటున్నారండి. తోబుట్టువులు దారిద్ర్యతలో ఉంటే ఆహారం పెట్టడం లేదు, వస్త్రహీనతలో ఉంటే వస్త్రం ఇవ్వలేకపోతున్నారు, ప్రమాదములో ఉంటే విడిపించలేకపోతున్నారు, అనారోగ్యంతో ఉంటే సేవ చేయలేకపోతున్నారు. దేవుడు దాన్ని మెచ్చడు. దేవునికి ఆ కార్యాలు ఇష్టం ఉండవు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు, దిక్కుమాలిన పేదలను ఇంట చేర్చుకొనుటయు, ఇది క్రైస్తవుల్లో 100% లేదు. 100% లేనిది ఈ తరంలో నేను చెబుతున్నాను. దిక్కుమాలిన వాడు ఒకడొచ్చాడు, నేను నా ఇంట చేర్చుకున్నాను అని ఎవరైనా ఒక క్రైస్తవుడు ఉంటే చూపించండి. వాడు సేవకుల్లో ఉంటే చూపించండి. కనపడటం లేదు. చాలా రిస్క్గా భావిస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తిని ఆశ్రయం ఇవ్వటం అంటే ఒక వృద్ధురాలకు ఆశ్రయం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం మనం. షేమ్ ఆన్ అవర్ పార్ట్, బీయింగ్ ఏ క్రిస్టియన్స్ అండ్ లీడర్స్, పాస్టర్స్ అండ్ బిషప్స్. జీవిస్తున్నాం అసలు మనం? దేవుడు కోరుకున్న జీవితం ఉన్నదా నాలో అని నన్ను ప్రశ్నిస్తున్నాను. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. నువ్వు వింటున్నావు? షేమ్ ఆన్ మై పార్ట్. సోదరుడా, సోదరి, 8వ వచనంలో వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. క్రైస్తవుల గృహాలలో అన్యూజ్డ్ క్లోత్స్ ఎన్నున్నాయి. అన్యూజ్డ్ శారీస్, ప్యాంట్ షర్ట్స్, బ్లాంకెట్స్, ఎన్ని గుట్టలు ఉన్నాయి. ఎవరైనా ఎవరికైనా ఇచ్చే సాహసం చేస్తున్నామా? 2 అంగీలు ఉన్నవాడు 1 అంగీ ఇవ్వండి అన్నాడు ప్రభు. అంటే 2 ఉన్నవాడు 1 ఇచ్చేయమన్నాడు. ఎవరైనా పై వస్త్రం అడిగితే ఇచ్చివేయండి అన్నాడు. ఆగద్దు, ఇచ్చేయమన్నాడు. ఎక్కడున్నామండి? ఇరుకు మార్గంలో క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ నో వేర్ ఆన్ ద ఎర్త్, భూమి మీద ఎక్కడా కూడా అలాంటి వాళ్ళంగా లేవు. అందుకే 21వ శతాబ్దంలో క్రైస్తవ్యం బలహీనమైన కోమా స్థితిలో ఉంది. ఎవరిని ఛాలెంజ్ చేయలేకపోతున్నాం మనం మన జీవితం ద్వారా. ఎందుకంటే వాక్యానికి చోట్లేదు బ్రతుకుల్లో. వాక్యానికి లోబట్టం లేదు మనం. మనకు కాదులే, ఇది వేరే వాళ్ళకి. ఎందుకు దేవుడు దీవించటం లేదండి? ఎందుకు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం? యోబు లాంటి వాడు ఎందుకు అంత ఆశీర్వాదం పొందాడు? ఇవి చేశాడు. తర్వాత వచ్చింది అన్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రమే లభించును. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ నీ వశమవుతాయి. చూడండి, దేవుడు విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు క్రియలను గురించి హెచ్చరిక చేస్తున్నాడు. నాకు విశ్వాసం ఉంది అని చెబుతున్నాం, కానీ క్రియలేవి ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇవి క్రైస్తవుడు చేసి తీరాల్సిన ఖచ్చితమైన మ్యాండేటరీ. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ ఫాలో ఆల్ దీస్ రూల్స్. ఇవన్నీ కూడా పాటించి తీరాల్సిందే. అలా పాటించి చూస్తే దేవుని వాక్యం చెబుతోంది, నీ ముందర దేవుని నీతి నడుస్తుంది, దేవుని యొక్క మహిమ నీ వెనకాల కాపలా కాస్తుంది, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ వశమవుతుంది, స్వస్థత నీ దేహానికి దొరుకుతుంది. దేవునితో నిబంధన అండి క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే మతం కాదు, మతం మార్పిడి కాదు, హృదయం మార్చుకొని దేవునితో కలిసి నడవటం అండి. హనోకు దేవునితో నడిచెను, 365 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచెను. దేవుడు అతన్ని తీసుకొని పోయాను.
I should walk with God and you should walk with God. If you are a believer, నువ్వు విశ్వాసి అయితే నేను విశ్వాసిని చెప్పుకుంటున్నాను, నేను దేవునితో కలిసి నడుస్తున్నానా? దేవునికి ఇష్టమైన జీవితం నాలో ఉన్నదా? నేను పరిశీలించుకుని పశ్చాత్తాపడుతున్నాను. నీ డబ్బు దేవుడిచ్చింది, నీ డబ్బు మీద నువ్వు ఆధారపడుతున్నావా? నువ్వు మనుషులను ప్రేమించలేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీ రక్త సంబంధికునికి ముఖం తిప్పుకుంటే, ప్రేమించకపోతే నువ్వు దేవుని సంబంధివి కానే కాదు. నువ్వు భ్రమపడుతున్నావు అంతే దేవుని బిడ్డనని. నీ రక్త సంబంధికి తల త్రిప్పితే ఇప్పుడే సరి చేసుకో. ఆహారం ఆకలిగొన్న వానికి ఇవ్వాలి, వస్త్రం లేమిలో ఉన్నవాడికి వస్త్రాన్ని ఇవ్వాలి, విడుదల లేని వాడికి విడుదల ఇవ్వాలి, అప్పుతో ఉన్నవాడికి అప్పు నువ్వు కట్టాలి. అప్పుడే నువ్వు బిలీవర్. వేరొకరు అప్పులు తీర్చటమా? మన అప్పులే తీర్చట్లా మనం. మన అప్పే మనం తీర్చట్లా, ఇంకా వేరొకటి అప్పు ఎక్కడ తీరుస్తాం? నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం చదవండి. ఎజ్రా కాలములో తమ శక్తి కొలది వారు సహోదరుల అప్పులు తీర్చారు. సహోదరుల అప్పులు తీర్చారు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం అంటే. రాయితీలు పొందటం కోసం, రిజర్వేషన్స్ కోసం క్రైస్తవ్యం కాదు. సోదరుడా, సోదరి, దేవుడు అంటున్నాడు, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఎప్పుడు? నీ జీవితము దేవునికి ఇంపైనదిగా ఉన్నప్పుడు నువ్వు పిలిస్తే చాలు, దేవుడు ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొరపెట్టు, ఆయన నేను ఉన్నానంటాడు. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి తిరస్కరించుట, చెడ్డదాన్ని మాట్లాడుతూ నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలిగొన్న వారికి ఇచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. వా, అద్భుతం. వాక్యం అద్భుతం. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ మెరకల్స్. ఎక్స్పెక్ట్ ద మెరకల్ ఆఫ్ హార్ట్ చేంజింగ్. హృదయము మార్పడినటువంటి అద్భుతమైనటువంటి ఆ గొప్ప కృపను కోరుకో. ఆకాశంలో చొక్కల కిందకి రాల్చాలని అద్భుతాలు చూడమాకు. జీవితాన్ని మార్చుకో. ఈ సందేశం నాకు అనుకుంటున్నాను, మీకని మీకు అనిపిస్తే మీరు ధన్యులని భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేను క్రైస్తవుడిగా జీవిస్తున్నానా అనే ప్రశ్న 25 సంవత్సరాల సేవ తర్వాత ఇవాళ మరోసారి నన్ను నేను అడగటానికి ప్రభు ఇష్టపడుతున్నాను. నన్ను క్షమించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం నా జీవితంలో నెరవేరాలని ఇష్టపడి మీ సహాయాన్ని కోరుతున్నాను. నా వలె ఎవరైతే ఈ రాత్రి మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థిస్తున్నారో వారికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.